నమస్తే, మీరు చూస్తున్నది టీసాట్. నేను శిశిర. రైతు మిత్ర వ్యవసాయ కార్యక్రమానికి స్వాగతం. యాసంగి పంటల్లో ఎరువుల యాజమాన్య పద్ధతులు ఎట్లా చేపట్టాలని రైతులకు కావాల్సిన సలహాలు సూచనలు అందించడానికి నాతో పాటు టీసాట్ స్టూడియోలో ఉన్నారు డాక్టర్ ఎం రాంప్రసాద్ గారు. వ్యవసాయ కళాశాల అశ్వారావుపేట నుంచి వచ్చారు. ఈ అంశంపైన మీకేమైనా సందేహాలు ఉంటే స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న టోల్ ఫ్రీ నంబర్స్కి కాల్ చేసి మీ సందేహాలు తెలుసుకోవచ్చు. నమస్తే అండి. వెల్కమ్ నమస్కారం. వెల్కమ్ టు స్టూడియో అండి. ఇప్పుడు మనకి ఈ ఎరువుల యాజమాన్యం అంటే ఏంటి అంటారు, అసలు ఈ రసాయన ఎరువులు వేయవలసిన అవసరం ఏంటి అంటారు? పంట మొక్కల ఎదుగుదలకు కావలసినటువంటి పోషకాలను ఏ ఎరువు రూపంలో, ఎంత మోతాదులో, ఎప్పుడు ఏ విధానంలో వేసుకోవాలో దాన్నే మనం ఈ ఎరువుల యాజమాన్యం అని అంటాం. అయితే ఈ రసాయన ఎరువులు, అసలు రసాయన ఎరువులు వాడాల్సినటువంటి అవసరం ఉందా అంటే తప్పనిసరిగా పెరుగుతున్నటువంటి జనాభా అవసరాలు, ఆహారపు అవసరాలను తీర్చడానికి రసాయన ఎరువులను భూసార పరీక్షల ఆధారంగా సిఫార్సుల మేర సమతుల్యంగా ఎరువులు వాడుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. మనం జనాభా లెక్కలు గనక చూసుకున్నట్టయితే మనం ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగినటువంటి మన భారతదేశం లాంటి దేశానికి ఆహారపు అవసరాలను తీర్చడానికి గనక చూస్తే, ఈవెన్ జనాభా గణాంకాలు గనక మనం చూస్తే 1951లో మొదటిసారిగా మనం జనాభా లెక్కలు అనేది చేయటం జరిగింది. అప్పుడు 36 కోట్లు జనాభా ఉంటే ప్రస్తుతం 144 కోట్ల జనాభా అనేది మన దేశంలో ఉంది. అంటే జనాభా 1951తో పోలిస్తే 4 రెట్లు పెరిగింది. అదే పశు సంపద కనుక మనం చూసినట్టయితే పశుగణన కూడా 1951లో మొదటిసారిగా మన భారత ప్రభుత్వం అనేది చేపట్టడం జరిగింది. అప్పుడు 15 కోట్లు పశు సంపద అనేది ఉంది. ముఖ్యంగా క్యాటిల్ పాపులేషన్ చూసుకున్నట్టయితే ఆ 15 కోట్లు కాస్త స్లోగా పెరుగుకుంటూ ఇప్పుడు 30 కోట్లుగా ఉన్నది. గ్రామీణ భారతావనిలో మనకి పశు సంపద అనేది గణనీయంగా తగ్గిపోతూ ఉన్నది. 2 రెట్లు మాత్రమే. అంటే స్వతంత్రం వచ్చిన దానితో పోలిస్తే మనకి ఓన్లీ 2 రెట్లు పెరిగితే జనాభా ఏమో 4 రెట్లు పెరిగింది. అదేవిధంగా సరాసరి ఒక మనిషికి అందుబాటులో ఉన్నటువంటి భూమి 1950-51 మధ్యకాలంలో 1 ఎకరం ఉండగా మన భారతదేశంలో ఇప్పుడు అది పావు ఎకరానికంటే కూడా తక్కువగా ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో కూడా మనం ఆహార ధాన్యాల ఉత్పత్తి అనేది పెంచుకోగలిగాం. అంటే 1951లో మన భారతదేశంలో 50 మిలియన్ టన్నుల ఆహార ధాన్యాలు ఉత్పత్తి కాగా ప్రస్తుతం 1924లో 332 మిలియన్ టన్నుల ఆహార ధాన్యాలు ఉత్పత్తి చేసుకోగలిగామంటే అందులో రసాయన ఎరువుల పాత్ర అనేది ప్రముఖంగా ఉంది. అయితే రసాయన ఎరువుల వాడకంలో కొద్దిపాటి సమస్యలు ఉన్నప్పటికీ కూడా దీన్ని సమతుల్యంగా భూసార పరీక్షల ఆధారంగా మనం రసాయన ఎరువులు వాడుకుంటే ఏ విధమైనటువంటి సమస్యలు కూడా ఉండవు. కాబట్టి రైతు సోదరులందరూ కూడా సమగ్రంగా అన్ని రకాలైనటువంటి ఎరువులను సమతుల్యంగా వాడుకొని అధిక దిగుబడులు, సుస్థిరమైనటువంటి దిగుబడులు సాధించవలసిందిగా అభ్యర్థిస్తున్నాం. అంటే ఇప్పుడు మనకి పంట మొక్కల ఎదుగుదలకు ఎన్ని రకాలైనటువంటి పోషకాలు అవసరం అంటారు, అసలు దాని ఆవశ్యకత ఏంటి అంటారు? పంట మొక్కల ఎదుగుదలకు 17 రకాలైనటువంటి పోషకాలు ముఖ్యంగా అవసరం అవుతూ ఉంటాయి. ఇందులో నిర్మాణాత్మకమైనటువంటి పోషకాలు కార్బను, హైడ్రోజను, ఆక్సిజను ఇవి నిర్మాణాత్మకమైనటువంటి పోషకాలు. మొక్క నీరు నుంచి, గాలి నుంచి ఈ పోషకాలని తీసుకుని పెరుగుతూ ఉంటుంది. తర్వాత స్థూల పోషకాలు. ఈ స్థూల పోషకాల్లో నత్రజని, భాస్వరం, పొటాషియం ప్రథమ శ్రేణి మూలకాలని, అదేవిధంగా కాల్షియము, మెగ్నీషియము, గంధకాన్ని ద్వితీయ శ్రేణి పోషకాలని, అదేవిధంగా మైక్రోన్యూట్రియంట్ అంటే సూక్ష్మ పోషకాలు కనుక మనం చూసినట్టయితే 8 రకాలైనటువంటి సూక్ష్మ పోషకాలు మొక్కకి పెరుగుదలకు తోడ్పడుతూ ఉంటాయి. అవి చూస్తే జింకు, కాపరు, ఐరన్, మాంగనీస్, బోరాన్, మాలిబ్డినం, క్లోరిన్. ఈ మధ్యకాలంలో యాడ్ అయినది చూసుకున్నట్టయితే నికెల్. ఈ 17 రకాలైనటువంటి పోషకాలు మొక్క ఎదుగుదలకు ఎంతగానో తోడ్పడుతూ ఉంటాయి. ఉదాహరణకు మనం గమనించినట్టయితే నత్రజని, అది పత్రహరితం తయారీకి, కిరణజన్య సంయోగక్రియకి తోడ్పడితే భాస్వరం అనేది రూటు డెవలప్మెంట్కి ఎంతగానో తోడ్పడుతూ ఉంటుంది, వేరు వ్యవస్థకి. అదేవిధంగా పొటాషియం కనుక చూస్తే రోగనిరోధక శక్తి పెంపొందించడానికి తోడ్పడుతూ ఉంది. కాల్షియం, మెగ్నీషియం లాంటివి కణజాలాల వృద్ధికి, అదేవిధంగా
ఆర్ఎన్ఏ, డిఎన్ఏ, జెనెటిక్ కోడింగ్లో ఎంతగానో తోడ్పడుతూ ఉంటాయి. గంధకం అనేది మనకి ముఖ్యంగా ఇది నూనె ఉత్పత్తికి, నూనె గింజ పంటలకు ఎంతగానో అవసరమవుతూ ఉంటాయి. ఇంకా మైక్రోన్యూట్రియంట్స్, సూక్ష్మ పోషకాలు కనుక మనం గమనించినట్టయితే జింకు లాంటివి సూక్ష్మ పోషకాలు ముఖ్యంగా ఎంజైములు ఉత్ప్రేరకాలుగా ఎంతగానో తోడ్పడుతూ ఉంటాయి. మనుషుల్లో కనుక నాడీ వ్యవస్థ అన్ని అవయవాల్ని, అన్ని ఫంక్షన్స్ని ఎట్లా కంట్రోల్ చేస్తూ ఉంటుందో మొక్కల్లో కనుక చూసుకున్నట్టయితే ఎంజైములు, హార్మోన్స్ ద్వారా అన్ని మెటబాలిక్ యాక్టివిటీస్ అనేవి రెగ్యులేట్ చేయబడుతూ ఉంటాయి. ఆ ఎంజైమ్స్కి ఉత్ప్రేరకాలుగా ఈ సూక్ష్మ పోషకాలు అనేవి ఎంతగానో దోహదపడుతూ ఉంటాయి. కొన్ని రకాలైనటువంటి సూక్ష్మ పోషకాలు, ఐరన్ లాంటి సూక్ష్మ పోషకాలు చూసుకున్నట్టయితే పత్రహరితం తయారీకి ఎంతగానో దోహదపడుతూ ఉంటుంది. బోరాన్ లాంటి సూక్ష్మ పోషకాలు ఫలదీకరణకు, పుష్పము ఫలం కింద మారటానికి ఎంతగానో దోహదపడుతూ ఉంటాయి. ప్రతి పోషకం కూడా అది స్థూల పోషకం కావచ్చు, సూక్ష్మ పోషకం కావచ్చు, ఎక్కువ పరిమాణంలో అవసరమైంది కావచ్చు, తక్కువ పరిమాణంలో అవసరమైంది కావచ్చు, అవన్నీ కూడా మొక్కకి అవసరం. అవన్నీ కూడా మనం అందించినప్పుడే మొక్క ఏపుగా పెరిగి నాణ్యమైనటువంటి అధిక దిగుబడులను ఇవ్వటం అనేది జరుగుతూ ఉంటుంది. భూసార పరీక్షల ఆధారంగా ఎరువుల యాజమాన్య పద్ధతులు ఎట్లా చేపట్టచ్చు అంటారు? భూసార పరీక్షల ఆధారంగా ప్రతి రైతు కూడా భూసార పరీక్షలు అంటే ఏళ్ల తరబడి పంటల సాగు చేస్తూ ఉన్నారు, కానీ వారు భూసార పరీక్షలు చేపట్టుకుని తమ పంట భూమిలో ఏ పోషకం ఎంత మోతాదులో ఉంది, ఏ పోషకాన్ని ఎంత మోతాదులో వేసుకోవాలనేది లెక్కగట్టాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ప్రతి మండల వ్యవసాయ ఏఈఓ దగ్గర, అదేవిధంగా వ్యవసాయ అధికారుల దగ్గర, తర్వాత డిస్టిక్ హెడ్ క్వార్టర్లో భూసార పరీక్షా కేంద్రాలు అనేవి ఉన్నవి. వాటి దగ్గర కనుక ఇచ్చినట్టయితే లేదా ఏఈఓని సంప్రదించినట్టయితే వారి మట్టి నమూనాను ఏ విధంగా సేకరించాలి, అదేవిధంగా సేకరించిన మట్టిని వారు తీసుకుని వాటిని పరీక్షించి వారి పంట భూమిలో ఏ పోషకాలు ఉండాల్సిన దానికంటే ఎక్కువగా ఉన్నాయి, ఏ పోషకాలు మధ్యస్థంగా ఉన్నాయి, ఏ పోషకాలు తక్కువగా ఉన్నాయి అనేది వారు పరీక్షించి తెలియపరుస్తారు. తద్వారా రైతు ఎక్కువగా ఉన్న పోషకాన్ని 25% నుంచి 30% తగ్గించి వేసుకోవచ్చు. మధ్యస్థంగా ఉన్న పోషకాలు సిఫార్సుల మేర వేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ఇది తక్కువగా ఉన్నటువంటి పోషకాలని 25% పెంచుకుని వేసుకోవాలి. రైతు సోదరులు మనకి తెలంగాణ రాష్ట్రంలో కనుక గమనించినట్టయితే 50% పైగా నేలలు భాస్వరం లోపం ఉండాల్సిన దానికంటే ఎక్కువగా ఉంది. కానీ మన రైతాంగం భాస్వరం ఎరువులు పైపాటుగా కూడా ఎక్కువ మోతాదులో వాడుతూ ఉన్నారు. దానివల్ల సాగు ఖర్చులు పెరిగిపోవటం ఒకటి, భూమిలో పోషకాల సమతుల్యత అనేది దెబ్బతిని మొక్క ఎదుగుదలను కూడా ప్రభావితం చేస్తుంది, దిగుబడులు కూడా తగ్గుతూ ఉన్నాయి. ఓకే, నమస్తే అండి, మీ పేరు చెప్పండి. చెప్పండి మేడం. మీ పేరు చెప్పండి. నా పేరు నాగేంద్ర మేడం. నాగేంద్ర మేడం. నాగేంద్ర గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? కృష్ణా జిల్లా గుడివాడ మండలం మేడం. మీ ప్రశ్న అడగండి నాగేంద్ర గారు. అదేనండి మేడం, మేము మందు కొట్టాం మేడం. నాగేంద్ర గారు ఏ మందు కొట్టారండి? మేము మొన్న కస్టోడియా, రెమ్మను అవి కొట్టాం మేడం. అయితే మాకు కొద్దిగా మొక్క ఒక కాపు కాసింది మేడం మినిమం. ఓకే అండి. అయితే రెండో కాపు ఇంకా లైట్ పేరు విత్తనం పేరు ఓఎంఆర్ అండి. ఓకే అండి. అదే సార్ విత్తనం పేరు ఓఎంఆర్. ఓకే అండి. అంటే మంచిగా కాపు సరిగా రావట్లేదు అంటారా? ఏ సార్, పంట ఏమన్నా ఎర్రబడింది అంటారా? పంట బాగా సార్. అంటే ఇంకా మీరు చెప్తున్నారు కదా, టీవీలో చూసి ఫోన్ చేశారు. అదే ఓకే అండి. మీరు మరి ఎరువులు ఏమేమి వేసారు అండి? ఎరువులు ఏమి ఫస్ట్ లో తడిపేటప్పుడు 20 వేసింది సార్. 20 వేసారు. ఓకే అండి. కలుపు మందు కొట్టారు సార్. కలుపు మందు కొట్టారు. ఓకే అండి. అయితే మీరేం చేస్తారండి? బల్ల మందులు అదే అండి కొట్టాం సార్. ఓకే అండి. మీరేం చేస్తారంటే అండి, ఒకసారి ఇప్పుడు చలి తీవ్రత అనేది కొంచెం ఎక్కువగా ఉంది కాబట్టి సూక్ష్మ పోషకాల లభ్యత అనేది తక్కువగా ఉంటుంది. కాబట్టి ఏం చేస్తారంటే అండి, మీరు ఆగ్రోమిన్ మ్యాక్స్ అని సూక్ష్మ పోషకాల మిశ్రమం అనేది దొరుకుతూ ఉంటుందండి. ఈ సూక్ష్మ పోషకాల మిశ్రమాన్ని 5 గ్రాములు 1 లీటర్ నీటికి చొప్పున కలుపుకొని ఒకసారి పిచికారీ చేసుకోండి. ఈ సూక్ష్మ పోషకాల మిశ్రమాన్ని కనుక మనం పిచికారీ చేసుకుంటే దిగుబడులు పెరిగేందుకు, మొక్క ఎదుగుదల కూడా పెరిగేందుకు ఆస్కారం ఉందండి. మనకి ఈ తెలంగాణ రాష్ట్రంలో యాసంగిలో ఎలాంటి పంటల్ని సాగు చేస్తూ ఉంటారంటారు? మనకి తెలంగాణ రాష్ట్రంలో యాసంగి పంటలు కనుక చూస్తే ప్రధానంగా రైతు అనేది
రైతులు మనకి వరి అనేది ప్రధానంగా అన్ని జిల్లాల్లో కూడా సాగు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఆహార ధాన్యాలు కనుక తీసుకున్నట్టయితే వరితో పాటు మొక్కజొన్న, జొన్న కూడా సాగు చేస్తూ ఉన్నారు. చిరుధాన్య పంటలు కనుక మనం గమనించినట్టయితే మనకి కొర్రలు, రాగులు, సజ్జలు ఎక్కువగా సాగు చేస్తూ ఉన్నారు. అదే పప్పు ధాన్య పంటలు కనుక గమనించినట్టయితే మనకి రైతాంగం కంది, మినుము, పెసర, శనగ పండిస్తూ ఉన్నారు. అదేవిధంగా మనకి నూనె గింజ పంటల్లో వేరుశెనగ, పొద్దుతిరుగుడు, నువ్వులు సాగు చేస్తూ ఉన్నారు. ఇక వాణిజ్య పంటల విషయానికి వస్తే చెరుకు, మిరపను కూడా కొన్ని ప్రాంతాల్లో రైతాంగం అనేది సాగు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మనకి తెలంగాణ రాష్ట్రంలో యాసంగి పంటలకు సంబంధించి ఎరువుల యాజమాన్య ఆవశ్యకత ఎట్లా ఉంది అంటారు? అదే అండి, మనకేంటంటే ముఖ్యంగా వానాకాలంతో పోలిస్తే ఉష్ణోగ్రతలు అనేవి యాసంగిలో తక్కువగా ఉంటాయి. మొదట్లో ఈ ఉష్ణోగ్రతలు తక్కువగా ఉండటం వల్ల సూక్ష్మ పోషకాల లభ్యత అనేది చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి రైతాంగం ఈ సూక్ష్మ పోషకాల యాజమాన్యం పైన ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ చూపించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. సూక్ష్మ పోషకాల మిశ్రమాన్ని రెండు దపాలు కనుక పిచికారీ చేసుకున్నట్టయితే, తొలి దశల్లో కనుక పిచికారీ చేసుకున్నట్టయితే మొక్క ఏపుగా పెరిగి నాణ్యమైనటువంటి దిగుబడులు ఇచ్చేందుకు ఆస్కారం ఉంది. అదేవిధంగా ఈ యాసంగిలో కనుక చూసుకున్నట్టయితే మనకి సూర్యరశ్మి అనేది ఎక్కువగా అందుబాటులో ఉంటుంది. కాబట్టి మొక్క ఎక్కువగా పెరిగేందుకు ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా మొక్కకి పోషకాల అవసరం కూడా ఎక్కువగా ఉంటుంది. దిగుబడులు కూడా వానాకాలంతో పోలిస్తే ఈ యాసంగిలో ఎక్కువగా ఉంటాయి. కాబట్టి రైతు సోదరులు వానాకాలం పంటలతో పోలిస్తే ఒక 20-25% ఎక్కువ మొత్తంలో ఈ రసాయన ఎరువులు అనేది వాడుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అదేవిధంగా చూసుకున్నట్టయితే నీటి లభ్యత అనేది. నమస్తే అండి మేడం. నమస్తే. మీ పేరు చెప్పండి. మా పేరు వాసు మేడం. వాసు గారు ఎక్కడి నుండి మాట్లాడుతున్నారండి? మాది చిత్తూరు జిల్లా కార్వేట్ నగరం మేడం. వాసు గారు, ఇప్పుడు మనతో పాటు రామ్ ప్రసాద్ గారు ఉన్నారు. మీ ప్రశ్న అడగండి. ఓకే వాసు గారు చెప్పండి. సార్, మిరప చెట్టు మేము నాటినాము. ఓకే అండి, ఎన్ని రోజులైందండి నాటి? అంటే ఇప్పుడు ఒక పిందులు కూడా ఉన్నాయి. ఓకే అండి, ఏమేమి ఎరువులు వేసారు? సిఎన్ వేసినాము పోయిన తడికి. ఓకే అండి. ఇప్పుడు కాంప్లెక్స్ వేసినాం సార్. సమస్య చెప్పండి. అది పూత ఎక్కువగా రాలిపోతా ఉంది. పూత రాలుతా ఉంది. అయితే ఏం చేస్తారంటే అండి, మీరు ఈ మనకి ఆగ్రోమిన్ మ్యాక్స్ అని చెప్పి సూక్ష్మ పోషకాల మిశ్రమం దొరుకుతుందండి. సూక్ష్మ పోషకాల మిశ్రమం ఒక 5 గ్రాములు 1 లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకోవటం ఒకటి. రెండోది వచ్చేసరికి మీరు ఏం చేస్తారంటే అండి, ప్లానోఫిక్స్ అని దొరుకుతూ ఉంటుందండి మార్కెట్లో. NAA అంటే ఆక్సిజన్స్కు సంబంధించింది. NAA అని 10 ppm దొరుకుతూ ఉంటుందండి. అది 1 మిల్లీలీటరు 1 మిల్లీలీటర్ 5 లీటర్ల నీటికి చొప్పున కనుక మనం కలుపుకుని పిచికారీ చేసినట్టయితే ఈ పూత పిందె అనేది రాలటం అనేది మనం కంట్రోల్ చేసుకోవచ్చండి. తర్వాత మీరు ఏదన్నా రసం పీల్చేటువంటి పురుగులు ఏమన్నా ఉన్నాయేమో కూడా మీరు గమనించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందండి. ఈ మధ్యకాలంలో కనుక మనం చూసినట్టయితే మిరప పంటలో మనకి తామర పురుగు అనేది, పూత తామర పురుగు అనేది ఎక్కువగా వస్తూ ఉంది. అటువంటి కనుక ఏమన్నా కనుక గమనించినట్టయితే పిప్రోనిల్ కానీ లేదా ఇమిడాక్లోప్రిడ్ కానీ లేదా పిప్రోనిల్ ఇమిడాక్లోప్రిడ్ కాంబినేషన్లో వచ్చినటువంటి మందులు పాలిష్ కానీ జంప్ కానీ ఇటువంటి మందులను కనుక మనం పిచికారీ చేసుకుని ఈ రసం పీల్చే పురుగులను కనుక కంట్రోల్ చేసుకున్నట్టయితే ఈ పూతా పిందె రాలటం అనేది కంట్రోల్ చేసుకోవచ్చు. అయితే ముందుగా మీరు ఆ పూతా పిందె రసం పీల్చే పురుగుల వల్ల రాలుతా ఉందా, లేదా ఈ ఉష్ణోగ్రతలు తగ్గటం, సూక్ష్మ పోషకాలు సరిగా అందుబాటులో లేక రాలుతా ఉందా అనేది మీరు గమనించాలండి. ముందు ఏమైనా రసం పీల్చే పురుగులు కనుక ఉన్నట్టయితే జంపు కానీ పాలిష్ కానీ లేదా ఇమిడాక్లోప్రిడ్ కానీ పిప్రోనిల్ కానీ ఎసిపేట్ కానీ ఇటువంటి మందులను పిచికారీ చేసుకుని రసం పీల్చే పురుగులను నివారించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందండి. ఇప్పుడు మనకి మీరు ఇందాక చెప్తూ ఉన్నారు, మనకు పంటల్లో అంటే యాసంగి పంటల్లో ఎరువుల ఆవశ్యకత ఎట్లా ఉంది అని, యాజమాన్య ఆవశ్యకత ఏంటంటే మనకి యాసంగిలో వానాకాలంతో పోలిస్తే యాసంగిలో నీటి లభ్యత అనేది తక్కువగా ఉంటుంది. వర్షాలు తక్కువగా పడతా ఉంటాయి. అప్పుడు లవణాలు ఏవైతే ఉన్నాయో భూమిలో స్వతహాగా ఉన్న లవణాలు లేదా చౌడు నేలలో ఉన్న లవణాలు కానీ అవన్నీ కూడా ఇంకా కాన్సన్ట్రేషన్ ఎక్కువగా పెరిగి అది తీవ్రత అనేది ఎక్కువయ్యి
మొక్కకి పోషకాల లభ్యత అనేది తగ్గేందుకు ఆస్కారం ఉంది. కాబట్టి మన కాలర్ లైన్ లో ఉన్నారండి, ఓకే. మాట్లాడిద్దాం. నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి మేడం. మీ పేరు చెప్పండి. నా పేరు నాగేంద్ర మేడం, కృష్ణా జిల్లా గురవడం సార్ ఆ, మేడం. నాగేంద్ర గారు చెప్పండి. ఇందాక అది మేము ముందు వచ్చాం మేడం. పురికి కోటాను కింద ఉంది మేడం, 2 రోజులు దిగింది మేడం. ఓకే చెప్పండి అండి. చెప్పండి. ఓకే అండి. నాకు 2 రోజులు దిగింది మేడం. ఓకే అండి. అయితే నాగేంద్ర గారు అయితే- చెప్పండి. చెప్తున్నా మేడం. మీ మరి టీవీ 2 రోజులు వాల్యూమ్ దిగి- తగ్గించండి. 2 రోజులు దిగింది మేడం. ఓకే అండి. అయితే 2 రోజులు దిగినాక పూత ఆగింది మేడం. కోత ఆగిందంట. ఓకే అండి. పూత సరిగ్గా లేదు. ఆగింది మేడం. అదే అండి. అంటే దానికి ఏంటంటే అండి, అయితే చ- మేడం మీకు ఇచ్చిన ముందు చెప్పండి సార్ ఒకసారి. ఏం లేదండి, మీకు సూక్ష్మ పోషకాల మిశ్రమం అంటే షాప్ కాడికి వెళ్ళి సూక్ష్మ పోషకాల మిశ్రమం అంటే ఇస్తారండి. అందులో జింక్ ఒకటి, ఐరన్ ఒకటి, బోరాన్ ఒకటి ఇట్లాంటివి ఉంటాయండి. ఉన్నది కాపరు ఇట్లాంటివి ఉంటాయండి. సూక్ష్మ పోషకాలు ఫార్ములా 4, ఫార్ములా 6 అనేది దొరుకుతూ ఉంటుందండి మార్కెట్లో. దాన్ని తీసుకుని ఒక 5 గ్రాములు 1 లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకుంటే మనకి ఆ పూత పిందె ఈ చలి వల్ల గనక సరిగా రాకుండా ఉన్నట్టయితే అది మనకి మంచిగా వచ్చి మరి ఆ పూత అంతా కూడా మరి కాయగా మారటానికి ఆస్కారం ఉందండి. నాగేంద్ర గారు ఓకేనా అండి? నాగేంద్ర గారికి తెలిసి ఉంటుందండి, అంటే కాల్ కట్ అయినట్టుంది. ఇప్పుడు వరిలో ఎరువుల యాజమాన్య పద్ధతులు మీరు చెప్తున్నారు, యాసంగి పంటలో అవును. ఎరువుల యాజమాన్య పద్ధతులు ఎట్లా చేపట్టాలని, అదేవిధంగా వరికి సంబంధించి యాజమాన్య పద్ధతులు ఎట్లా చేపట్టాలంట? వరి మనకి తెలంగాణ రాష్ట్రంలో రబీ పంట కాలంలో పండించేటువంటి పంటల్లో ప్రధానమైనటువంటి పంట వరి. ఈ వరి పంటలో ఎరువుల యాజమాన్యం కనుక మనం గమనించినట్టయితే యాసంగిలో వానాకాలంతో పోలిస్తే ఒక 20% అదనంగా ఎరువులు అనేది వేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. యూరియా విషయానికి వస్తే 110 కేజీల యూరియాని, 1 ఎకరానికి 110 కేజీల యూరియాని 3 సమభాగాలుగా చేసుకుని 3 దపాలుగా అంటే 35 కేజీలు, సుమారు ఒక 35 కేజీలని దమ్ములో వేసుకోవాలి. తర్వాత మరొక 35 కేజీలని మనకి ఎప్పుడైతే దుబ్బు చేస్తూ ఉంటుందో పంట, ఆ దుబ్బు చేసే దశలో వేసుకోవాల్సి ఉంటుంది. మరొక 35 కేజీలని మనకి పూత దశలో, ఎప్పుడైతే అంకురం దశ ఉంటుందో ఆ అంకురం దశలో పొటాస్తో కలిపి వేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా మనకి ఈ డిఏపి ఏదైతే ఉందో, డిఏపి ఒక కట్ట డిఏపిని మనకి చివరి దమ్ములోనే యూరియాతో కలిసి ఇందాక చెప్పుకున్నట్టు 35 కేజీల యూరియాతో కలుపుకొని పొటాషు, డిఏపి, యూరియా ఒక దపా, ఫస్ట్ దపా కింద వేసుకోవాలి. మొత్తం భాస్వరపు సంబంధించినటువంటి ఎరువు ఏదైతే ఉందో అదంతా కూడా మనకి దమ్ములోనే వేసుకోవాలి. 50 కేజీలు. ఎట్టి పరిస్థితుల్లోనూ పైపాటుగా రైతు సోదరులు ఈ భాస్వరపు ఎరువును వేయకూడదు. దీనికి గాను డిఏపి 50 కేజీల డిఏపిని దమ్ములో వేసుకోవాలి. అదేవిధంగా పొటాష్ కనుక మనం గమనించినట్టయితే 30 కేజీల పొటాష్ 1 ఎకరానికి అవసరం అవుతుంది. ఈ 30 కేజీలని 2 సమభాగాలుగా చేసుకుని, అంటే ఒక 15 కేజీలు దమ్ములో మనకి యూరియా అదేవిధంగా డిఏపితో కలిపి వేసుకోవాలి. బురద పదంలో వేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఎరువులన్నీ కూడా యూరియా లాంటి ఎరువులు నీటిలో త్వరగా కరిగి భూమి లోపలి పొరలోకి ఇంకిపోతూ ఉంటాయి. కాబట్టి దాన్ని నివారించుకోవటానికి రైతు సోదరులు తప్పనిసరిగా బురద పదంలో ఈ ఎరువులు అనేది వేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత మిగిలిన 15 కేజీల పొటాష్ ఏదైతే ఉందో ఎంఓపి, మ్యూరేట్ ఆఫ్ పొటాష్ని మనం అంకురం దశలో యూరియాతో ఏది చివరి దశ యూరియా 35 కేజీల యూరియాతో కలుపుకొని ఈ 15 కేజీల ఎంఓపిని వేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు మనకి అంటే యాసంగి పంటలో సూక్ష్మ పోషకాల యాజమాన్యం ఎట్లా చేపట్టాలి అంటే, యాసంగి పంటల్లో వానాకాలం పంటలతో పోలిస్తే ఈ సూక్ష్మ పోషకాల లభ్యత అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఉష్ణోగ్రతలు తక్కువగా ఉంటాయి. కాబట్టి రైతు సోదరులు తప్పనిసరిగా ప్రతి యాసంగి పంటకి లేదా కనీసం 2 సంవత్సరాలకు ఒకసారి యాసంగి పంటకి ఈ సూక్ష్మ పోషకాలని తప్పనిసరిగా వాడుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. మనకి వరి పంట కనుక గమనించినట్టయితే జింకు అదేవిధంగా ఐరన్ లోపం అనేది సర్వసాధారణంగా మనకు కనపడుతూ ఉంది. ముఖ్యంగా జింకు. ఈ జింకు లోపించినప్పుడు వరి పొలం కనుక చూస్తే అది పైనుంచి కిందకి 3వ లేదా 4వ ఆకు ఈ మధ్య ఈయన అంతా కూడా పాలిపోయినట్టు ఉండటం, అదేవిధంగా ఈయనకి
ఇరుపక్కల తుప్పు లాంటి లేదా ఇనుప లాంటి మచ్చలు ఏర్పడటం అనేది, పెలుసుగా ఉండటం, అది ఎరగొట్టగానే శబ్దం చేస్తూ ఇరిగిపోవటం అనేది జరుగుతూ ఉంటుంది. ఇటువంటి లక్షణాలు గమనించటం సాధారణంగా ఈ జింకు లాంటి లోపం ఏర్పడినప్పుడు అది ఎదుగుదల కూడా తగ్గిపోయి మొక్క కుచించుకుపోయినట్టు ఉండటం, దుబ్బు సరిగా చేయకపోవటం అనేది కూడా మనం గమనించటం జరుగుతూ ఉంది. ఇటువంటి లక్షణాలు గమనించినట్టయితే రైతు సోదరులు తప్పనిసరిగా జింక్ సల్ఫేట్ని పైపాటుగా 2 సార్లు 2 గ్రాములు 1 లీటర్ నీటికి చొప్పున కలుపుకొని పిచికారీ చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. తప్పనిసరిగా రైతు సోదరులు చివరి దమ్ములోనే ప్రతి రబీ పంటకు ఒకసారి 20 కేజీల జింక్ సల్ఫేట్ను భూమిలో వేసుకోవాలి. తద్వారా ఈ జింకు లోపం అనేది నివారించుకోవచ్చు. అదేవిధంగా తొలి దశలో ఉష్ణోగ్రతలు తక్కువగా ఉన్నప్పుడు డిసెంబర్ మాసంలో మనకి ఈ ఐరన్ లోపం కూడా అక్కడక్కడ కనిపిస్తూ ఉంది. ఈ ఐరన్ లోపించినప్పుడు, ఇనుము లోపించినప్పుడు మొక్క లేత ఆకులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా పాలిపోయి మొత్తం అంతా కూడా నిర్జీవంగా తెల్లగా మారిపోవటం అనేది జరుగుతూ ఉంది. కొన్ని చోట్ల పసుపు రంగులోకి మారిపోవటం, మొక్క ఎదుగుదల సరిగా లేకపోవటం అనేది గమనించడం జరుగుతూ ఉంది. ఇటువంటి లక్షణాలు కనుక గమనించినట్టయితే రైతు సోదరులు ఐరన్ సల్ఫేట్ అంటే అన్నబేదిని 5 గ్రాములు 1 లీటర్ నీటికి 1 గ్రాము నిమ్మ ఉప్పుతో కలిపి పిచికారీ చేసుకోవాలి. 10 రోజుల వ్యవధిలో 2 సార్లు కనుక పిచికారీ చేసుకున్నట్టయితే ఈ ఇనుము లోపాన్ని కూడా సమర్థవంతంగా మనం నివారించుకోవచ్చు. ఇప్పుడు మనకి అంటే మొక్కజొన్నలో ఎరువుల యాజమాన్యం ఎట్లా చేపట్టచ్చు అంటారు? మొక్కజొన్న విషయానికి వచ్చినట్టయితే అండి, మొక్కజొన్న హైలీ ఎగ్జాస్టివ్ క్రాప్, అంటే దానికి ఎక్కువ మొత్తంలో పోషకాలు అనేది అవసరం అవుతూ ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు కూడా ఎక్కువ మొత్తంలో ఎరువులు అనేది అందించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా మొక్కజొన్నకి యాసంగి మొక్కజొన్నకి 180 కేజీల యూరియా అనేది అవసరం అవుతూ ఉంటుంది. 180 కేజీల యూరియాని 3 సమభాగాలుగా చేసుకుని 3 దపాలుగా అంటే 60 కేజీలని చివరి దుక్కిలో విత్తనం పెట్టేటప్పుడు, తర్వాత 60 కేజీలని మోకాల ఎత్తు దశలో ఉన్నప్పుడు, మరో మిగిలినటువంటి 60 కేజీలని మనం పైపాటుగా ఎప్పుడైతే ఈ పూత దశలో ఉంటుందో ఆ దశలో యూరియా ఇచ్చుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా డిఏపి విషయానికి వచ్చినట్టయితే మనం సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ రూపంలో 200 కేజీల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ని అంటే 4 కట్టల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ని మొత్తం అంతా ఒకేసారి చివరి దుక్కిలో విత్తనం పెట్టేటప్పుడు వేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా పొటాష్ కనుక చూసినట్టయితే మనకి మొక్కజొన్నకి పొటాష్ 50 కేజీల పొటాష్ అనేది అవసరం అవుతూ ఉంటుంది. మ్యూరేట్ ఆఫ్ పొటాష్ అనేది అవసరం అవుతూ ఉంటుంది. ఈ 50 కేజీల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ని 2 సమభాగాలుగా చేసుకుని 25 కేజీలని యూరియాతో కలుపుకుని చివరి దుక్కిలో విత్తనం పెట్టేటప్పుడు వేసుకోవాలి. అదేవిధంగా మిగిలిన 15 కేజీలని పైపాటుగా యూరియాతో కలుపుకొని మనకి అంకురం దశ, అది ఏదైతే పూత దశ వస్తుందో ఆ పూత దశలో వేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇప్పుడు మనకి జొన్న పంటలో ఎరువుల యాజమాన్యం ఎట్లా చేపట్టచ్చు అంటారు? జొన్న పంట విషయానికి వచ్చినట్టయితే అండి, మనకి 90 కేజీల మన యూరియా అనేది అవసరం అవుతూ ఉంటుంది. ఈ 90 కేజీల యూరియాని కూడా ఇందాక మనం చెప్పినట్టు 3 సమభాగాలుగా చేసుకుని 3 దపాలుగా వేయాల్సి ఉంటుంది. 30 కేజీలని విత్తనంతో పాటు వేసుకోవాలి. అదేవిధంగా మరో 30 కేజీలని 30-35 రోజుల దశలో ఇచ్చుకోవాలి. తర్వాత మిగిలిన 30 కేజీల యూరియాని పైపాటుగా ఎప్పుడైతే పూత దశ వస్తుందో ఆ పూత దశలో ఇచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా డిఏపి లేదా సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ 100 కేజీలు సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ని లేదా 100 నుంచి 150 కేజీల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ని చివరి దుక్కిలో వేయాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా పొటాష్ విషయానికి వచ్చినట్టయితే జొన్నకి 30 కేజీల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ అనేది అవసరం అవుతూ ఉంటుంది. ఈ 30 కేజీల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ని 2 సమభాగాలుగా చేసుకుని 15 కేజీల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ని చివరి దుక్కిలో విత్తనం పెట్టేటప్పుడు వేసుకోవాలి. అదేవిధంగా మిగిలిన 15 కేజీలని పైపాటుగా మనకి పూత దశలో వేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా మనకి ఈ మొక్కజొన్న కావచ్చు, తర్వాత జొన్న కావచ్చు, వీటిల్లో యాసంగి పంటల్లో సూక్ష్మ పోషకాలు కూడా లోపాలు కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి. ముఖ్యంగా జొన్న పంటల్లో ఆకులు అనేవి దగ్గరగా ఉండటం, కొరసగా ఉండటం, కుచించుకుపోయినట్టు ఉండటం, ఎదుగుదల సరిగా లేకపోవటం, ఇటువంటి లక్షణాలు కనుక గమనించినట్టయితే అది జింకు లోపం కింద గమనించాలి. అదేవిధంగా
ఏదైతే ఎదుగుతున్నటువంటి భాగాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తెల్లగా పాలిపోయినట్టు ఉండటం, ఈనెల మధ్య భాగం పసుపు రంగులోకి మారటం, దాన్ని జింకు లోపం కింద గుర్తించి దానికి నివారణకు గాను 2 గ్రాముల జింక్ సల్ఫేట్ని 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. అదేవిధంగా ఐరన్ లోపం కనుక గమనించినట్టయితే అన్నబేదిని 2 గ్రాములు 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ 5 గ్రాముల అన్నబేదిని 1 గ్రాము నిమ్మ ఉప్పుతో కలుపుకొని 1 లీటర్ నీటిలో కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. తర్వాత మనకి మొక్కజొన్న, జొన్నల్లో అక్కడక్కడ తేలికపాటి నేలల్లో ముఖ్యంగా మనకి బోరాన్ లోపం అనేది కూడా కనిపిస్తూ ఉంది. ఎప్పుడైతే బోరాన్ లోపం కనిపిస్తుందో కణజాలాల మధ్య దూరం అనేది తగ్గిపోయి మొక్క ఎదుగుదల లేకుండా కుచించుకుపోయినట్టు ఉంటుంది. ఇటువంటి లక్షణాలు కనుక మనం గమనించినట్టయితే బోరాక్స్ 1 గ్రాము బోరాక్స్ను 1 లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకున్నట్టయితే ఈ బోరాన్ లోపాన్ని కూడా మొక్కజొన్నలోను అదేవిధంగా జొన్నలోను మనం నివారించుకోవచ్చు. ఇప్పుడు మనకి సజ్జ, రాగి వంటి చిరుధాన్య పంటలకు ఎట్లాంటి యాజమాన్య పద్ధతులు పాటించాల్సి ఉంటుందంటారు? మనకి సజ్జ తర్వాత వచ్చేసరికి మనకి రాగులు, కొర్రలు ఇట్లాంటి వాటికి కనుక గమనించినట్టయితే మనకి వీటికి కొద్ది తక్కువ మొత్తంలోనే ఎరువులు అనేది అవసరం అవుతూ ఉంటుంది. సజ్జ విషయానికి వచ్చినట్టయితే మనకి ఒక 60 కేజీల యూరియాని 2 దపాలుగా వేసుకుంటే సరిపోతుంది. 30 కేజీలని మనం విత్తనం విత్తుకునేటప్పుడు, తర్వాత మిగిలిన 30 కేజీలని పైపాటుగా ఒక 30 రోజుల తర్వాత వేసుకున్నట్టయితే సరిపోతుంది. అదేవిధంగా ఒక 100 కేజీల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ని దుక్కిలోనే మొత్తం అంతా కూడా ఒకేసారి దుక్కిలో వేసుకున్నట్టయితే సరిపోతుంది. తర్వాత 30 కేజీల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ని 2 భాగాలుగా చేసుకుని ఒక భాగం 15 కేజీలని దుక్కిలో విత్తనం పెట్టుకునేటప్పుడు, అదేవిధంగా మిగిలిన 15 కేజీలని పైపాటుగా ఎప్పుడైతే పూత దశలో ఉందో ఆ పూత దశలో వేసుకోవాలి. అదేవిధంగా మనకి రాగులు, తర్వాత కొర్రలు ఇటువంటి చిరుధాన్యాల విషయానికి వచ్చినట్టయితే వీటికి 30 కేజీల యూరియా సరిపోతుంది. 30 కేజీల యూరియాని 35 రోజుల దశలో వేసుకున్నట్టయితే సరిపోతుంది. అదేవిధంగా ఒక 50 కేజీల అంటే ఒక కట్ట సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ అయితే సరిపోతుంది. ఈ సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ని అంతటినీ కూడా మనం దుక్కిలోనే వేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే భాస్వరపు ఎరువులు వేరు వ్యవస్థ అభివృద్ధికి తోడ్పడుతూ ఉంటాయి. ఈ వేరు వ్యవస్థ ఈ భాస్వరం కోసం ఎతుక్కుంటూ లోపల పొరలోకి వెళ్తూ ఉంటుంది. ఒకసారి మనం భాస్వరపు ఎరువులు పైపాటుగా వేసాము అంటే, తొలి దశలో వేయకుండా పైపాటుగా వేసాము అంటే అది ఏంటంటే వేరు వెతుక్కుంటూ భాస్వరపు ఎరువును లోపలికి పొరలోకి వెళ్ళిపోయిన తర్వాత నువ్వు పైపాటుగా పైన వేస్తే అది కరగలేని మూలకం కాబట్టి అది పైనే పొరలాగా ఒక తెల్లగా బూడిదలాగా పట్టుకుని పైనే ఉంటుంది. అది మొక్కకి అందుబాటులో అనేది ఉండదు. కాబట్టి భాస్వరపు ఎరువులు ప్రతి రైతు కూడా తప్పనిసరిగా చివరి దుక్కిలోనే వేసుకుని కలిగి దున్నుకుని విత్తనం పెట్టుకున్నట్టయితే అది మొక్కకి అందుబాటులో ఉండి ఆ మొక్క ఎదుగుదలకు అనేది ఎంతగానో తోడ్పడుతూ ఉంటుంది, వేరు వ్యవస్థ అభివృద్ధికి తోడ్పడుతూ ఉంటుంది. కాబట్టి ఈ భాస్వరపు ఎరువు 50 కేజీల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ని చివరి దుక్కిలోనే వేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దీనికి తోడు ఒక 15 కేజీల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ని తేలికపాటి నేలల్లోనైతేనేమో ఒక 15 రోజుల తర్వాత, అదే కనుక కండ కలిగిన నేలలో అయితేనే ఒకేసారి మొత్తం దుక్కిలోనే వేసుకుంటే సరిపోతుంది. అయితే ఇప్పుడు యాసంగి కంది, మినుము, పెసర వంటి పప్పు ధాన్యాల పంటలకి ఎట్లాంటి యాజమాన్య పద్ధతులు పాటించవచ్చు అంటారు? యాసంగిలో వేసేటువంటి కంది విషయానికి వచ్చినట్టయితే ఈ కంది, మినుము, పెసర ఇవన్నీ కూడా పప్పు ధాన్య పంటలు. ఈ పప్పు ధాన్య పంటల్లో స్వతహాగానే వేరుబుడుపులు ఉండి వేరుబుడుపుల్లో ఉన్నటువంటి రైజోబియం గాలిలో ఉన్నటువంటి నత్రజనిని స్థిరీకరిస్తూ ఉంటుంది. కాబట్టి ఈ పంట మొక్కలకి సాధారణంగానే నత్రజని అనేది అవసరం అనేది చాలా తక్కువగా ఉంటుంది. కానీ మొదటి దశలో ఈ వేరుబుడుపులు ఏర్పడటానికి కొంతకాలం పడుతుంది. కాబట్టి దాన్ని సపోర్ట్ చేయటం కోసం మనం కొంత మొత్తంలో నత్రజనిని కూడా అందించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ కంది విషయానికి వచ్చినట్టయితే మనకి 30 కేజీల యూరియాని తేలికపాటి నేలలో అయితే 2 దపాలుగా, అదేవిధంగా నల్లరేగడి నేలలో కనుక అయినట్టయితే ఒకేసారి విత్తనం పెట్టేటప్పుడు వేసుకోవాలి. తేలికపాటి నేలలో కనుక గమనించినట్టయితే 15 కేజీల ఈ యూరియాని మనకి విత్తనంతో పాటు విత్తేటప్పుడు వేసుకోవాలి. మిగిలిన 15 కేజీలని మనం ఒక 20-25 రోజుల తర్వాత వేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా మనం భాస్వరపు ఎరువులు విషయానికి వచ్చినట్టయితే
125 కేజీల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ని మొత్తం అంతా కూడా ఒకేసారి దుక్కిలోనే వేసుకోవాల్సినటువంటి, విత్తనం పెట్టేటప్పుడు దుక్కిలోనే వేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా పొటాష్ ఎరువుల విషయానికి వచ్చినట్టయితే దీనికి కందికి ఒక 15 నుంచి 20 కేజీల మ్యూరేట్ ఆఫ్ పొటాషు మొత్తం అంతా కూడా ఒకేసారి విత్తనం పెట్టేటప్పుడు వేసుకుంటే సరిపోతుంది. అదేవిధంగా మనకి మినుము విషయానికి కనుక వచ్చినట్టయితే ఈ మినుము, అదేవిధంగా పెసర విషయానికి వచ్చినట్టయితే 18 కేజీల యూరియాని ఒక ఎకరానికి విత్తనం పెట్టేటప్పుడే వేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా 125 కేజీల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ని ఒక తేలికపాటి నేలలో ఒక 15 కేజీల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ని మొత్తం అంతా కూడా ఒకేసారి మనం దుక్కిలోనే చివరి దుక్కిలో విత్తనం పెట్టేటప్పుడు వేసుకుంటే సరిపోతూ ఉంది. అదేవిధంగా ఈ పప్పుధాన్య పంటల్లో ముఖ్యంగా రబీ పంట కాలంలో పండించేటప్పుడు మనకి జింకు, ఐరన్ ఇటువంటి లోపాలు కూడా ఎక్కువగా వస్తూ ఉంటాయి. దానివల్ల పూత, పిందె సరిగా రాకపోవటం, మొక్క ఎదుగుదల కూడా సరిగా లేకపోవటం, పసుపు రంగులోకి మారటం అనేది కూడా మనం గమనించటం అనేది జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా ఈ జింక్ లోపించినప్పుడు ఆకులు అనేవి చిన్నగా మారిపోవటం, కుచించుకుపోయినట్టు ఉండటం, సరిగా పెరగకపోవటం అనేది మొక్క పైన ఈనెల మధ్య భాగంలో అక్కడక్కడ తుప్పు లాంటి మచ్చలు, అదేవిధంగా పసుపు రంగులోకి మారటం అనేది గమనించడం అనేది జరుగుతూ ఉంది. అదేవిధంగా ఇనుము లాంటి లోప లక్షణాలు కనుక మనం గమనించినట్టయితే వీటిల్లో ఈ ఇనుము వచ్చినప్పుడు తెల్లగా పాలిపోయినప్పుడు అక్కడక్కడ ఒక్కొక్క ఆకు తెల్లగా పాలిపోయినట్టు కనిపిస్తూ ఉంటుంది. వీటి నివారణకు గాను ఫార్ములా 4 కానీ లేదా ఫార్ములా 6 కానీ, అంటే సూక్ష్మ పోషకాల మిశ్రమాన్ని 5 గ్రాములు 1 లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసినట్టయితే ఈ లోప లక్షణాలను మనం సమర్థవంతంగా నివారించుకొని సుస్థిరమైనటువంటి దిగుబడులు సాధించేందుకు ఆస్కారం ఉంది. ఇప్పుడు మనకి శనగ పంటకు ఏ ఎరువులు వేసుకోవచ్చు అంటారు? ఇక శనగ విషయానికి వచ్చినట్టయితే మనకి శనగ పంటకు కూడా ఒక 30-35 కేజీల యూరియా కనుక వేసుకుంటే సరిపోతూ ఉంది. అదేవిధంగా 125 కేజీల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ని దుక్కిలోనే వేసుకోవాలి. అదేవిధంగా దీనికి అదనంగా తప్పనిసరిగా రైతులు మ్యూరేట్ ఆఫ్ పొటాష్ను కూడా ఒక 15 కేజీల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ను కూడా వేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ఈ శనగ పంటకి ఈ గంధకం కూడా ఎక్కువగా అవసరం అవుతూ ఉంటుంది. ఈ గంధకంకి సప్లై చేయడానికి గాను రైతు సోదరులు తప్పనిసరిగా నీటిలో కరిగేటువంటి సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ రూపంలో మనం వేసుకున్నాం కాబట్టి భాస్వరపు ఎరువును దాని వలన కొంత గంధకం అనేది అందుబాటులో ఉన్నప్పటికీ రైతు సోదరులు తప్పనిసరిగా ఒక 10 కేజీలు నీటిలో కరిగేటువంటి గంధకాన్ని మొదటగానే చివరి దుక్కిలో విత్తనం విత్తేటప్పుడు ముందుగానే వేసుకున్నట్టయితే మొక్క ఏపుగా పెరిగి మంచి దిగుబడులు ఇచ్చేందుకు ఆస్కారం ఉంటుంది. ఇప్పుడు మనకి యాసంగి వేరుశెనగలో ఎరువుల యాజమాన్యం ఎట్లా చేపట్టచ్చు అంటారు? యాసంగి వేరుశెనగ పప్పు జాతి పంట అయినా మనం నూనె గింజ పంట కింద నూనెకి ఎక్కువగా మనం ఇస్తాం కాబట్టి దీన్ని నూనె గింజ పంటగా మనం నిర్ధారించడం అనేది జరిగింది. అయితే ఈ వేరుశెనగలో కూడా వేరు బుడుపులు ఉండి నత్రజనిని స్థిరీకరిస్తూ ఉంటాయి కాబట్టి దీనికి కూడా మనకి నత్రజని అనేది తక్కువ మొత్తంలోనే అవసరం అవుతూ ఉంటుంది. ముఖ్యంగా యూరియా రూపంలో మనం 36 కేజీల యూరియాని 2 దఫాలుగా, అంటే 18 కేజీలని విత్తనం విత్తుకునేటప్పుడు, అదేవిధంగా మిగిలిన 18 కేజీలని పైపాటుగా పూత దశలో ఊడలు దిగేటప్పుడు మనం వేసుకోవాలి. అదేవిధంగా ఈ సూపర్ ఏదైతే ఉందో అది భాస్వరపు ఎరువుల్ని సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ రూపంలో ఒక ఎకరానికి 100 కేజీల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ని వేసుకోవాలి. తద్వారా కాల్షియము, అదేవిధంగా సల్ఫర్ కూడా మొక్కకి అందుతూ ఉంది. అదేవిధంగా ఈ మ్యూరేట్ ఆఫ్ పొటాష్ విషయానికి వచ్చినట్టయితే ఒక 30 కేజీల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ని 2 దఫాలుగా చేసుకుని 15 కేజీలని మనకి విత్తనం విత్తేటప్పుడు, మిగిలిన 15 కేజీలని మనం ఊడలు దిగేటప్పుడు యూరియాతో కలిపి వేసుకుంటే మంచి ఫలితాలు అనేది ఉంటాయి. తర్వాత వచ్చేసరికి వేరుశెనగకి ముఖ్యంగా ఇది నూనె గింజ పంట. ఈ నూనె ఉత్పత్తికి గంధకం అనేది ఎంతగానో అవసరం. ఈ గంధకాన్ని, అదేవిధంగా కాల్షియంని సప్లై చేయటం కోసం తప్పనిసరిగా రైతు సోదరులు ప్రతి ఎకరానికి 200 కేజీల జిప్సంని వేసుకోవాలి. ఆ జిప్సంను కూడా ఎప్పుడైతే పూత దశ నుంచి ఊడలు భూమిలో దిగుతూ ఉంటాయో అప్పుడు
సాళ్ళులాగా ఏది కొడవలు పెట్టి మొక్క పక్కన గీతల్లాగా గీసుకుని దాంట్లో ఈ ఏదైతే జిప్సం ఉందో 200 కేజీల జిప్సంని వేసుకుని ఆ మట్టి ఎగదోసుకున్నట్టయితే ఆ ఊడలు ఈ జిప్సం మీద నుంచి దిగి మొక్క ఆ జిప్సంలో ఉన్నటువంటి కాల్షియము సల్ఫర్ని తీసుకుని నాణ్యమైనటువంటి గింజలు నూనె ఉత్పత్తి కూడా ఎక్కువగా ఉండి అధిక దిగుబడులు వచ్చేందుకు ఆస్కారం ఉంది. అదేవిధంగా ఈ వేరుశనగకి రబీలో పండించేటువంటి వేరుశనగ యాసంగిలో ముఖ్యంగా జింకు ఇనుము లోపం కూడా మనం సర్వసాధారణంగా కనిపిస్తూ ఉంది. ఈ జింకు లోపించినప్పుడు ఇందాక చెప్పుకున్నట్టు ఆకులు సైజు అనేది తగ్గిపోవటం, అదేవిధంగా కుచించుకుపోయినట్టు ఉండటం, గిడసబారిపోయి ఉంటుంది మొక్క. ఈ దానికి అదేవిధంగా ఐరన్ లోపించినప్పుడు అక్కడక్కడ ఒక్కొక్క ఆకు తెల్లగా పాలిపోయినట్టు కనిపిస్తూ ఉంటుంది. ఈ లోప లక్షణాల నివారణకు గాను రైతు సోదరులు తప్పనిసరిగా సూక్ష్మ పోషకాల మిశ్రమాన్ని పిచికారీ చేసుకోవాలి. లేదా జింకుకి 2 గ్రాముల జింక్ సల్ఫేటు, అదేవిధంగా ఐరన్కి 5 గ్రాముల అన్నబేదిని 1 గ్రాము నిమ్మ ఉప్పుతో కలిపి 1 లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి. ప్రొద్దుతిరుగుడు పువ్వు, ఆముదం, నూనె గింజ పంటలకు అంటే ఎరువులు ఎంత మోతాదులో వేసుకోవాల్సి ఉంటుందంటారు? మనకి పొద్దుతిరుగుడుకి గనక మనం గమనించినట్టయితే దీనికి ఒక 65 కేజీల యూరియా అనేది అవసరం అవుతూ ఉంటుంది. ఈ పొద్దుతిరుగుడిని మన తెలంగాణలో రబీ పంటగా కొన్ని ప్రాంతాల్లో విస్తారంగా ఉన్న రైతు సోదరులు అనేది సాగు చేస్తూ ఉన్నారు. ఈ పొద్దుతిరుగుడికి 65 కేజీల యూరియాని 3 దపాలుగా వేసుకోవాలి. అయితే ఈ 65 కేజీల్లో 30 కేజీలని విత్తనం పెట్టేటప్పుడు వేసుకోవాలి. మిగిలిన 30-35 కేజీలని 2 సమభాగాలుగా చేసుకుని 30-35 రోజుల దశలో ఒక భాగాన్ని, అదేవిధంగా మిగిలిన 10-15 కేజీలని 15-20 కేజీలని మనం పూత దశలో వేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ఏదైతే భాస్వరం ఏదైతే ఉందో ఆ భాస్వరాన్ని అంతటినీ కూడా మనం సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ రూపంలో 200 కేజీల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ని ఒకే దపాగా మనం విత్తనం విత్తుకునేటప్పుడు వేసుకోవాలి. అదేవిధంగా మనం ఈ మ్యూరేట్ ఆఫ్ పొటాష్ గనక మనం గమనించినట్టయితే ఒక 40 కేజీల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ని 2 సమభాగాలుగా చేసుకుని ఒక 20 కేజీలని మనకి విత్తనం విత్తేటప్పుడు, అదేవిధంగా మిగిలిన 20 కేజీలని మనం పైపాటుగా యూరియాతో కలుపుకొని పూత దశలో వేసుకున్నట్టయితే గింజ నాణ్యత అనేది పెరిగేందుకు ఆస్కారం ఉంది. అదేవిధంగా ఈ నూనె గింజ పంట ప్రత్యేకంగా ఈ సన్ఫ్లవరు, సాఫ్లవర్ ఇటువంటి పంటల్లో కనుక మనం గమనించినట్టయితే ఈ బోరాన్ లోపం కూడా సర్వసాధారణంగా కనపడుతూ ఉంది. ఎప్పుడైతే బోరాన్ లోపం అనేది వస్తుందో మొక్కలో ఫలదీకరణ శాతం అనేది తగ్గిపోతూ ఉంటుంది. పూత కాయ కింద మారకుండా, గింజ కింద మారకుండా తాలు గింజ అయ్యేందుకు ఆస్కారం ఉంది. కాబట్టి రైతు సోదరులు ఫలదీకరణ పెంచటం కోసం తప్పనిసరిగా ఏదైతే మనకి ఈ పొద్దుతిరుగుడు సాగు చేసే రైతులు ఒక 4 కేజీల బోరాక్స్ని దుక్కిలోనే చివరి దుక్కిలో వేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అదేవిధంగా బోరాక్స్ 2 గ్రాములు బోరాక్స్ను 1 లీటర్ నీటికి చొప్పున కలుపుకొని 2 సార్లు కనుక మనం పూత దశలో కనుక మనం పిచికారీ చేసుకున్నట్టయితే ఫలదీకరణ అనేది పెరిగి నాణ్యమైనటువంటి దిగుబడితో పాటు గింజలో నూనె శాతం కూడా పెరిగేందుకు ఆస్కారం ఉంది. తప్పనిసరిగా రైతులు సూక్ష్మ పోషకాలు అదేవిధంగా జింకు, ఇనుము యాజమాన్యంలో కూడా తగిన శ్రద్ధ చూపాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. నువ్వు పంటలో ఎరువుల యాజమాన్య పద్ధతులు ఎట్లా చేపట్టచ్చు అంటారు? నువ్వు పంట విషయానికి వచ్చినట్టయితే మనకి ఒక 50 కేజీల యూరియా అనేది అవసరం అవుతూ ఉంటుంది యాసంగి పంటకి. ఈ 50 కేజీల యూరియాని కూడా 2 దపాలుగా వేసుకోవాలి. 25 కేజీలని దుక్కిలో వేసుకోవాలి. మిగిలిన 25 కేజీలని పూత దశలో వేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా నువ్వులకి ఒక 50 కేజీల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ని మొత్తం అంతా కూడా ఒకేసారి చివరి దుక్కిలో వేసుకోవాలి. తర్వాత ఒక 15 కేజీల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ని మొత్తం అంతా కూడా ఒకేసారి ఎప్పుడైతే మనకి దుక్కిలో విత్తనం వెదజల్లుకుంటామో దానికంటే ముందే వేసుకున్నట్టయితే మంచి దిగుబడులు వచ్చేందుకు ఆస్కారం ఉంది. ఇప్పుడు మనకి మిరప పంటలో ఎరువుల యాజమాన్య పద్ధతులు ఎట్లా చేపట్టచ్చు అంటారు? మిరప పంట విషయానికి వచ్చినట్టయితే మనకు ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో భద్రాద్రి కొత్తగూడెం, అదేవిధంగా మనకి వరంగల్ ఏరియాలోను, అదేవిధంగా మనకి ఖమ్మం జిల్లాలో భద్రాద్రి కొత్తగూడెంలో ఎక్కువగా ఈ మిరప కూడా ఖరీఫ్ రబీ తర్వాత రబీ పంటగా కూడా మనకి
సాగు చేస్తూ ఉన్నారు. ఈ మిరప పంటకి ఎక్కువ మొత్తంలో పోషకాలు అనేది అవసరం అవుతూ ఉంటాయి. ఈ హైబ్రిడ్స్ ఎక్కువ మొత్తంలో అవసరం అవుతూ ఉంటాయి. దీనికి గాను రైతు సోదరులు తప్పనిసరిగా 250 కేజీల యూరియాని 5 సమభాగాలుగా చేసుకుని, అంటే ఒక దపాకు వచ్చేసరికి 50 కేజీల చొప్పున ప్రతి 20 రోజులకు ఒకసారి వేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ఈ సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ రూపంలో భాస్వరపు ఎరువుల్ని 150 కేజీలు భాస్వరపు ఎరువులు మొత్తం అంతా కూడా ఒకేసారి చివరి దుక్కిలో వేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా మ్యూరేట్ ఆఫ్ పొటాష్ కనుక మనం చూసినట్టయితే 80 కేజీల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ని 5 సమభాగాలుగా చేసుకుని, అంటే సుమారు ఒక 18 నుంచి 20 కేజీలు ఒక దఫా చొప్పున యూరియాతో కలుపుకొని ప్రతి 20 రోజులకు ఒకసారి వేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ఈ రబీ పంట కాలంలో చలి తీవ్రత ఎక్కువగా ఉండటం వల్ల జింకు లోపం, ఐరన్ లోపం అనేది సర్వసాధారణంగా మనకు కనిపిస్తూ ఉంది. దీని నివారణకు కూడా రైతు సోదరులు తప్పనిసరిగా 20 కేజీల జింక్ సల్ఫేట్ని చివరి దుక్కిలోనే వేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా పంటలో కనుక మనకి ఈ లోపం కనుక గమనించినట్టయితే 2 గ్రాముల జింక్ సల్ఫేట్ని 1 లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకున్నట్టయితే నివారించుకోవచ్చు. ఇప్పుడు మనకి అంటే ఈ నువ్వు పంట కాకుండా మిరప పంటకు సంబంధించి యాజమాన్య పద్ధతులు ఎట్లా చేపట్టచ్చు అంటారు? మిరప ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం. ఇనుము లోపం కూడా కనిపిస్తుంది. ఇనుము లోపించినప్పుడు పసుపు రంగులోకి, చివరి ఆకులు పసుపు రంగులోకి మారటం, అక్కడక్కడ ఎర్రబడిపోయి ఒక్కోసారి ఆకులు కూడా రాలిపోవటం అనేది కూడా మనకి గమనించడం అనేది జరుగుతూ ఉంది. ఈ నెల మధ్య భాగం పసుపు రంగులోకి మారటం, ఇటువంటి లక్షణాలన్నీ కూడా ఈ సూక్ష్మ పోషక లోప లక్షణాల వల్ల గమనించడం అనేది జరుగుతూ ఉంది. దీని నివారణకు గాను ఓకే. నమస్తే అండి. నమస్తే మేడం. మీ పేరు చెప్పండి. నా పేరు సురేందర్ మేడం. నేను ఇక్కడ. హలో సురేందర్ గారు, ఎక్కడి నుండి మాట్లాడుతున్నారు? మేము ఇక్కడ రంగారెడ్డి జిల్లా మేడం. సురేందర్ గారు, ఇప్పుడు మనతో పాటు రామ్ ప్రసాద్ గారు ఉన్నారు. మీ ప్రశ్న అడగండి. సార్, మేము ఇక్కడ మన హమీదుల్లా నగర్ రంగారెడ్డి జిల్లా నుంచి మాట్లాడుతున్నాం సార్. చెప్పండి సురేంద్ర గారు. మేము ఇప్పుడు నువ్వులు వేయాలనుకుంటున్నాం సార్. అంటే ఎప్పటి వరకు వేసుకోవచ్చు? అందులో కొద్దిగా అంటే ఎటువంటి ఏ రకమైన ఎరువులు వేసుకోవాలి సార్? నువ్వులు వచ్చేసరికి అండి మనకి ఇప్పుడు యాసంగి పంటగా కూడా మనం సాగు చేసుకోవచ్చు అండి. నువ్వులు ఈ వేసవి పంట కింద కూడా సాగు చేసుకోవచ్చు. అంటే మనకి ఫిబ్రవరి 15 దాకా, కొంతమంది అక్టోబర్ నవంబర్లో వేసేటోళ్ళు ఉంటారు. తర్వాత వచ్చేసరికి ఇప్పుడు ఫిబ్రవరి 15వ తారీఖు దాకా కూడా మనం నువ్వులు అనేది సాగు చేసుకోవచ్చండి. తర్వాత దీనికి వచ్చేసరికి 2 నుంచి 3 కేజీల విత్తనాన్ని ఒక 20 కేజీల ఇసుకలో 10-15 కేజీల ఇసుకలో కలిపేసుకుని మంచి దుక్కి మెత్తని దుక్కి తయారు చేసుకుని దాంట్లో వెదజల్లుకున్నట్టయితే సరిపోద్దండి. అయితే తప్పనిసరిగా ఎరువుల యాజమాన్యంలో ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ చూపాలి. ఇందాక మనం చెప్పుకున్నట్టు ఒక 50 కేజీల యూరియాని, అదేవిధంగా ఒక 50 కేజీల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ని, 15 కేజీల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ని వేసుకోవాల్సినటువంటి అవసరం ఉందండి. ఈ యూరియా ఏదైతే ఉందో దాన్ని 25 కేజీల యూరియాని దుక్కిలోను, తర్వాత 25 కేజీల యూరియాని పైపాటుగా ఒక 25 రోజులు లేదా పూత దశలో వేసుకున్నట్టయితే బాగుంటుందండి. పొటాషు అదేవిధంగా సూపర్ని అంతటిని కూడా సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ 50 కేజీలని మనకి దుక్కిలోనే ఏది విత్తనాన్ని వెదజల్లుకోవటానికంటే ముందే వేసుకుని తడిపెట్టుకున్నట్టయితే మంచిగా మొక్క ఏపుగా పెరిగి మంచి నాణ్యమైనటువంటి దిగుబడులు ఇచ్చేందుకు ఆస్కారం ఉందండి. ఇప్పుడు మనకి ఈ యాసంగి మిరప పంటకు సంబంధించి మనం మాట్లాడుకుంటున్నాం. మిరప అదే అండి, సూక్ష్మ పోషకాల మిశ్రమాన్ని కూడా మనం తప్పనిసరిగా పిచికారీ చేసుకున్నట్టయితే నమ్మకంగా నాణ్యమైనటువంటి దిగుబడులు ఇచ్చేందుకు ఆస్కారం ఉందండి. ఇప్పుడు చెరుకు పంటకు సంబంధించి యాజమాన్యం ఎట్లా చేపట్టాలి అంటారు? యాసంగి చెరుకు పంట ఎరువుల యాజమాన్యం కనుక మనం గమనించినట్టయితే యాసంగి పంటలో 220 కేజీల యూరియాని 3 సమభాగాలుగా చేసుకుని 3 దపాలుగా వేసుకోవాల్సినటువంటి అవసరం ఉందండి. ఒక దపాకి 75 కేజీల చొప్పున. అంటే మనం ఎప్పుడైతే ఈ ముచ్చల్ని ఏవైతే నాటుతూ ఉంటామో అప్పుడు ఒక 75 కేజీలు, అదేవిధంగా మనకి 45 రోజులు తర్వాత మరొక 75 కేజీలు, 90 రోజుల దశలో మరొక 75 కేజీలు వేసుకున్నట్టయితే సరిపోతుందండి. అదేవిధంగా ఈ ఏదైతే భాస్వరపు ఎరువులు ఏదైతే ఉందో అదంతటినీ కూడా
సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ రూపంలో మనం 250 కేజీల అంటే ఒక 5 కట్టల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ని చివరి దుక్కిలోనే మొత్తం అంతా కూడా ఒకేసారి వేసుకోవాలండి. మన అదే విధంగా- కాలర్ ఉన్నారండి. ఓకే అండి. నమస్తే అండి, మీ పేరు చెప్పండి. అదే ఇంతకుముందు నేను మాట్లాడాను ఆ, మేడం. సురేంద్ర గారు సురేంద్ర గారు నమస్తే సార్. చెప్పండి. నమస్తే సార్. ఇది మాకు డిఏపి బదులు సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ వాడుకుంటే బాగుంటుందా సార్? అవునండి, బాగుంటుందండి. అదే అండి, మనకేంటంటే మనకి సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ రూపంలో వేసుకుంటే ఏమైందంటే అండి, మనకి అందులో కాల్షియము ఉంటుంది, అదేవిధంగా సల్ఫర్ కూడా ఉంటుంది. దానివల్ల ఏంటంటే ఈ ఏదైతే నూనె గింజ పంట ఏదైతే ఉందో నువ్వులు, దానికి కావలసినటువంటి ఏది సిస్టిన్ మిథియోనైన్ అనేటువంటి అమైనో యాసిడ్స్, దాంట్లో నూనె ఉత్పత్తికి సంబంధించినటువంటి అమైనో యాసిడ్స్కి సంబంధించినటువంటి గంధకం అనేది, అదేవిధంగా కాల్షియం అనేది ఉంది కాబట్టి అది నూనె శాతం, తర్వాత నాణ్యమైనటువంటి గింజ అనేది ఏర్పడటానికి దోహదపడుతుందండి. అందుకనే 50 కేజీల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ని మనం దుక్కిలోనే మొత్తం అంతా కూడా ఒకేసారి దుక్కిలో వేసుకున్నట్టయితే మంచి దిగుబడులు వచ్చేందుకు ఆస్కారం ఉందండి. మాకు ఇటు కొన్ని ఇండస్ట్రీస్ ఉన్నాయి సార్, పరిశ్రమలు. ఓకే అండి. వాటి నుంచి కొన్ని కలుషిత జలాలు మా దాంట్లో వదులుతున్నారు సార్. వాటికి ఈ వ్యర్థాలు అంటే నీటి శాంపుల్ కానీ మన మట్టి నమూనాలు ఎక్కడ పరీక్షించుకోవాలి సార్? ఓకే అండి, రంగారెడ్డి జిల్లా అంటున్నారు కాబట్టి మీరు హైదరాబాద్కి దగ్గరలోనే ఉన్నారండి. అయితే ఏంటంటే అండి, జనరల్గా ప్రతి యొక్క పరిశ్రమ కూడా వ్యర్థాలను బయటికి ఇడిచిపెట్టేటప్పుడు కంపల్సరీ వారు ట్రీట్మెంట్ అనేది చేయటం జరుగుతూ ఉంది. ఎవరైనా సరే ట్రీట్మెంట్ చేశారా లేదా ఇవన్నీ తెలుసుకోవాలి, లేదా మీ పంట భూములు ఏమైనా పాడైపోయినాయి అనేది తెలుసుకోవాలనుకుంటే మీరు మట్టి నమూనాను తీసుకొచ్చి మనకి రాజేంద్ర నగర్లో మన వ్యవసాయ విశ్వవిద్యాలయానికి చెందినటువంటి డైరెక్టరేట్ ఆఫ్ సాయిల్ హెల్త్ మేనేజ్మెంట్ అనేది ఉందండి. అందులో కనుక మీరు ఆ శాంపిల్ అనేది ఏదైతే ఉందో మట్టి అదేవిధంగా నీరు నమూనాను కనుక ఇచ్చినట్టయితే వారు అన్ని పరీక్షలు చేసి దాంట్లో పరిస్థితి ఎలా ఉంది, ఏవైనా హెవీ మెటల్స్ కానీ ఏవైనా ఉండాల్సిన దానికంటే ఎక్కువ మోతాదులో ఏమన్నా రసాయనాలు ఉన్నాయా అనేది వారు తెలిపి దానికి ఏ విధమైనటువంటి యాజమాన్య పద్ధతులు చేపట్టాలనేది తెలుపుతారండి. ఇప్పుడు మనకి పోషకాల వినియోగ సామర్థ్యం పెంపుకు రైతులు ఎలాంటి మెలకువలు పాటించాల్సి ఉంటుందంటారు? పోషకాల వినియోగ సామర్థ్యం ఏంటంటే మనకి కొన్ని రకాలైనటువంటి పోషకాలు చూసినట్టయితే 50% కూడా వినియోగ సామర్థ్యం లేదు. అంటే మనం 100 కేజీల యూరియా వేస్తే 50 కేజీలు కూడా మొక్కకు అందుతలేదు. కొంత గాలిలో కలిసిపోతూ ఉంది, కొంత భూగర్భ జలాల్లో కలిసిపోతూ ఉంది, లోపలి పొరల్లోకి వెళ్తూ ఉంది. ఈ అనేక రకాలుగా కొన్నిసార్లు పక్కన ఉన్నటువంటి కాలువల్లో కొట్టుకుపోవటం అనేది జరుగుతూ ఉంది. దీని వినియోగ సామర్థ్యం అనేది పెంపొందించుకోవటానికి రైతు సోదరులు తప్పనిసరిగా భూసార పరీక్షలు చేసుకుని భూసార పరీక్షా ఫలితాల్లో ఏ ఎరువు ఎంత మోతాదులో వేయాలో లెక్కగట్టుకుని అంత మోతాదులో ఎరువులు గనక అందించుకున్నట్టయితే వినియోగ సామర్థ్యం పెంపొందించుకోవచ్చు. అదేవిధంగా సిఫార్సు చేసినటువంటి ఏదైతే ఎరువులు ఉన్నాయో అవి 70% రసాయనాల రూపంలోనూ మిగిలిన 30% సేంద్రియ పదార్థం రూపంలో వేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందండి. ముఖ్యంగా ప్రతి పంటకి ప్రతి సంవత్సరం కనీసం ఒక 4 టన్నులు అంటే 2 ట్రాక్టర్ లోడ్లు గనక సేంద్రియ పదార్థాన్ని అందించినట్టయితే పోషకాల వినియోగ సామర్థ్యం అనేది పెరుగుతుందండి. అదేవిధంగా స్థూల పోషకాలని రైతు సోదరులు ఎక్కువగా వాడుతూ ఉన్నారు. నత్రజని, భాస్వరం, పొటాష్ సూక్ష్మ పోషకాలను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. స్థూల పోషకాలతో పాటు సూక్ష్మ పోషకాలను కూడా భూసార పరీక్షల ఆధారంగా సమతుల్యంగా కనుక అందించుకున్నట్టయితే పోషకాల వినియోగ సామర్థ్యం అనేది పెంపొందించుకోవచ్చండి. ఇప్పుడు టమాటా, బెండకాయ, వంగ వంటి కూరగాయ పంటలకు ఎలాంటి ఎరువులు వేసుకోవచ్చు అంటారు? టమాటా, బెండ, తర్వాత సొరకాయ కావచ్చు, ఇట్లాంటి కూరగాయల విషయానికి వచ్చినట్టయితే వంగ ఇట్లాంటి కూరగాయల విషయానికి వచ్చినట్టయితే మనకి సుమారు ఒక 100 కిలోల యూరియా అనేది అవసరం అవుతూ ఉంటుంది. ఈ 100 కిలోల యూరియాని కూడా 4 సమభాగాలుగా చేసుకుని ప్రతి 20 రోజులకు ఒకసారి కనుక ఇచ్చుకున్నట్టయితే మంచి దిగుబడులు ఇచ్చేందుకు ఆస్కారం ఉంది. అదేవిధంగా ఒక 150 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ని ఇవ్వవలసి ఉంటుంది. ఈ సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ని కూడా మొత్తం అంతా కూడా ఒకేసారి దుక్కిలో వేసుకోవాలి. ఒక 3 కట్టల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ని దుక్కిలో వేసుకుని బాగా కలియదున్నుకుని
ఆ తర్వాత విత్తనాన్ని కనుక విత్తుకున్నట్టయితే మొక్క ఏపుగా పెరిగేందుకు ఆస్కారం ఉంది. అదేవిధంగా మనకి పొటాష్ ఒక 40 కిలోల పొటాష్ అనేది ఈ పంటలకు అవసరం అవుతూ ఉంటుంది. ఈ 40 కిలోల పొటాష్ను కూడా మనం 4 సమభాగాలుగా చేసుకుని ప్రతి 20 రోజులకు ఒకసారి కనుక ఇచ్చుకున్నట్టయితే, అంటే ఇవి ఎక్కువ మొత్తంలో దిగుబడిని ఇచ్చేటువంటి పంటలు. వీటికి ఎక్కువ మొత్తంలో పోషకాలు అవసరమవుతూ ఉంటాయి. అదేవిధంగా పంట మొత్తం కాలం అంతా కూడా ఈ పోషకాలు అనేది అవసరం అవుతూ ఉంటాయి. కాబట్టి ఈ పోషకాలని దపాలుగా ఇచ్చుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందండి. అదేవిధంగా అవసరాన్ని బట్టి సూక్ష్మ పోషక మిశ్రమాలను కూడా 2-3 సార్లు కనుక 10 రోజుల వ్యవధిలో కనుక పిచికారీ చేసుకున్నట్టయితే ఫార్ములా 4 కానీ ఫార్ములా 6 కానీ పిచికారీ చేసుకున్నట్టయితే మంచి దిగుబడులు సాధించేందుకు ఆస్కారం ఉందండి. ఇప్పుడు మనకి చివరగా వానాకాలంతో పోలిస్తే యాసంగిలో ఎక్కువ మొత్తంలో ఎరువులు ఎందుకు వేసుకోవాలి అంటారు? యాసంగిలో మనకి వానాకాలంతో పోలిస్తే ఎక్కువగా అవసరం అవుతూ ఉంటుంది. ఎందుకంటే సూర్యరశ్మి అనేది ఎక్కువగా అందుబాటులో ఉంది, కిరణజన్య సమయక్రియ ఎక్కువగా జరుగుతూ ఉంది. కాబట్టి తద్వారా ఆహార పదార్థాల ఉత్పత్తి కూడా ఎక్కువగా అయ్యేందుకు ఆస్కారం ఉంది, దిగుబడులు కూడా ఎక్కువగా ఉంటాయి. ఆ దిగుబడులు ఎక్కువగా సాధించాలి అంటే దానికి తగ్గట్టు పోషకాలను కూడా మొక్కకు అందించాలి, ఒకటి. రెండవది, ఉష్ణోగ్రతలు తక్కువగా ఉంటాయి. అంటే స్వతహాగా సహజంగా భూమిలో లభ్యంలో ఉండేటువంటి పోషకాలు అనేది తక్కువగా ఉంటాయి. ముఖ్యంగా సూక్ష్మ పోషకాలు కావచ్చు, కొన్ని రకాలైనటువంటి పోషకాలు. కాబట్టి లభ్యత తక్కువగా ఉంది కాబట్టి ఎక్కువ మొత్తంలో మనం పోషకాలను అనేది అందించుకోవాల్సినటువంటి అవసరం అనేది ఉందండి. ఇప్పుడు మనకి మీరు రైతులకి చివరగా ఇచ్చే సలహాలు ఏంటి? ఈ సేంద్రియ ఎరువులు వాడడం వల్ల ప్రయోజనాలు ఏంటి? ఈ డ్రిప్ వల్ల ఎరువుల్ని ఎట్లా వేసుకోవచ్చు? వాటి వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి? ఒక్కసారి మా రైతులకు వివరించండి. రైతు సోదరులు తప్పనిసరిగా ఎరువుల యాజమాన్యం పైన ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ చూపాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఏ పంటకి ఆ పంట దశను బట్టి ఎరువులు అనేది అవసరం అవుతూ ఉంటుంది. ఏ పంట ముందుగా తమ భూమిని పరీక్ష చేసుకుని భూసార పరీక్ష ఫలితాల ఆధారంగా వారి పంటకి ఏ ఎరువుని ఏ రూపంలో ఎప్పుడు ఎంత మోతాదులో వేయాలో లెక్క కట్టుకుని అప్పుడు అంత మోతాదులో ఇచ్చినట్టయితే మనకి ఏ విధమైనటువంటి సమస్యలు అనేది ఉండదు. తర్వాత రసాయన ఎరువులతో పాటు సేంద్రియ ఎరువులను కూడా తప్పనిసరిగా ప్రతి రైతు కూడా అందించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. తమకి అందుబాటులో ఉన్నటువంటి సేంద్రియ పదార్థాన్ని అందించాలి. అదేవిధంగా ఆ విధంగా అందుబాటులో లేనట్లయితే జీలుగా, జనుము, పిల్లి పెసర లాంటి పంటల్ని పచ్చిరొట్ట ఎరువులుగా వేసుకుని ప్రధాన పంట కంటే ముందు భూమిలో కలిగిపెట్టుకున్నట్టయితే ఆ విధంగా కూడా భూమిలో సేంద్రియ పదార్థాన్ని పెంపొందించుకోవచ్చు. అదేవిధంగా సూక్ష్మ పోషకాల యాజమాన్యం పైన కూడా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ చూపాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. 17 రకాలైనటువంటి పోషకాలు అవసరం, కానీ మనం 3-4 పోషకాలకే పరిమితం అయితే ఆ ఈల్డ్స్ అనేవి ప్రభావితం అనేది చేస్తూ ఉంటుంది. ఆశించిన మేర సుస్థిరమైనటువంటి దిగుబడులు సాధించలేం. కాబట్టి రైతు సోదరులు భూసార పరీక్షలు చేసుకుని ఏ ఎరువు ఎప్పుడు ఎంత మోతాదులో వేసుకోవాలి, సూక్ష్మ పోషకాలు ఏమన్నా లోపం ఉన్నాయా, ఆయా సూక్ష్మ పోషకాలకు సంబంధించిన ఎరువులు ఎంత మోతాదులో ఎప్పుడు వేసుకోవాలో ఆ విధంగా కనుక వేసుకున్నట్టయితే సుస్థిరమైనటువంటి దిగుబడులు సాధించడంతో పాటు మనం భావి తరాల వారికి, తర్వాత తరాల వారికి మనకి సారవంతమైనటువంటి నేలలు అనేది అందించేందుకు ఆస్కారం ఉందండి. యాసంగి పంటల్లో ఎరువుల యాజమాన్య పద్ధతులు ఎట్లా పాటించాలని రైతులకు కావాల్సిన సలహాలు, సూచనలు అందించారు డాక్టర్ రాంప్రసాద్ గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. ఇది ఇవాళ మన రైతు మిత్ర వ్యవసాయ కార్యక్రమం. తిరిగి వచ్చే వారం మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి టీసాట్.